వస్త్రధారణ ఎలా ఉన్నా వస్త్రధారణ ఫుల్ వేసుకున్నా జరగమని శివాజీ గారు గ్యారంటీ ఇస్తారు. ఆయన చెప్పింది ఏంటంటే ఒక హీరోయిన్ మన నిధి అగర్వాల్ గారు ఒక మాల్కి వచ్చారు. అక్కడ ఆమె ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుందంట. అందుకని ఫ్యాన్స్ అందరూ వచ్చేసారంట. అందుకని ఆమె ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది. ఒక ఆడవాళ్ళు ఫుల్ వస్త్రధారణ చేసుకుంటే మీకు బాగుంటుందని అతను చెప్పిన విషయం. అందులో సామాన్లు అన్నాడు, ఇంక 2 పదాలు అన్నాడు. వాటికి క్షమాపణ చెప్పారు. కానీ అతని ఆలోచన తీరు మార్చుకోవాలి. ఆ క్షమాపణ ఇంకా చెప్పాల, అతని యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. దీనికి మేమందరం ఏంటంటే మేము చట్టబద్ధంగా గాంధీ సిద్ధాంతాలు అనుసరించే వాళ్ళం. మేము ఒక ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అనే సిద్ధాంతం మేము నమ్ముతాం. వాళ్ళు తిరుగుతారు కదండి, తిరగాలి. అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, జరగకూడదు. మనుషుల్లో మార్పు రావాలి. శివాజీ గారు అటువంటిప్పుడు మగవాళ్ళకి కూడా చెప్పాలి సందేశం. అర్ధరాత్రి అమ్మాయిలు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతాలు ఉన్నాయి, మరి తిరిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అప్పుడే నిజమైన జాబులు చేస్తున్నారు, అప్పుడే నిజమైన స్వాతంత్రం. మరి అత్యాచారాలు కొన్ని చోట్ల జరగకుండా కూడా ఉండాలి. ఎటువంటి జరగకూడదు. ఆడవాళ్ళు మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉన్నాయని చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కేవలం వస్త్రధారణ వల్ల మాత్రమే జరగవు అనేది చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా కూడా అఖండ 2 ఇంటర్వ్యూ చూస్తుంటారు. అఖండ 2 ఫంక్షన్కి బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన ఫుల్ పైన కండవ వేసుకొని వచ్చారు. మరి ఆయన దగ్గర కూడా ఫ్యాన్స్ చాలామంది వచ్చారు కదా. ఆయన కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయన కండవ లాగేశారు, కిందకు లాగేశారు. అలాగే ప్రభాస్ గారి ఫంక్షన్ వచ్చినప్పుడు ఫుల్ పబ్లిక్ ఫ్యాన్స్ పైకెక్కారు. ఆయన మరి వాళ్ళే ఎక్స్పోజింగ్ చేశారు. వాళ్ళు ఇక్కడ దాకా డ్రెస్ వేసుకోరారు, చడ్డీ మిడ్డీ వేసుకోలేదు కదా. మరి ఫుల్ వస్త్రధారణ వేస్తే మగవాళ్ళ హీరోస్ మీద కూడా ఎందుకు వచ్చారు ఫ్యాన్స్? సో ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ అని కాదు, హీరో ఆర్ హీరోయిన్, మేల్ ఆర్ ఫీమేల్, సెలబ్రిటీ అట్రాక్షన్ ఒక సెలబ్రిటీ ఉంటే ఫ్యాన్స్ అట్రాక్షన్ ఉంటుంది. బెల్లం చుట్టూ ఈగలు వస్తాయి వాళ్ళకి. అదే వాళ్ళ బలం కూడా. మగవాళ్ళ ఆడవాళ్ళ అనేటువంటి వివక్షత ఉండద్దు అనేటువంటిదే ఆయన చెప్పుండాల్సింది. తగిన భద్రతలు తీసుకోండి అని చెప్పారు. అందుకనే మంచులక్ష్మి గారు, నందిని రెడ్డి గారు వాళ్ళందరూ కూడా, అశ్విని దత్ గారి కుమార్తె, వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్కి వీళ్ళు లెటర్ రాశారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతో మెయిల్ పంపించారు. స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఉండకూడదు. మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ ఈక్వల్ యాజ్ పర్ లా. చట్టబద్ధమైన హక్కులు ఆడవాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళ రక్షణకు మీరు కొన్ని కల్పించండి, రక్షణకు చర్యలు తీసుకోండి. అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళు అనే వివక్షత చూపించొద్దు అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళ కన్వీనియంట్ వస్త్రాలు వాళ్ళు వేసుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఈ విధమైన వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? అనసూయ గారు అనేది కూడా అదే. హుయిజీ అతను ఎవరు చెప్పడానికి? మీరు చెప్పండి, మీ నోటి చేత నేను చెప్పిస్తాను అవునో కాదని చెప్పేసి. మీరు ఉన్నారు, ఏదో ఒక వ్యక్తి ఉన్నారు, మీ పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది, మీ ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పబ్కి వెళ్తుందో లేకపోతే కాలేజీకి వెళ్తే ఎక్కడికో వెళ్తున్నది, ఒక రకమైన వస్త్రధారణ వేసుకొని బయటకు వెళ్తుంది. మీరు ఆమెను ఆపి, అమ్మాయి నువ్వు ఈ వస్త్రధారణ వేసుకోవద్దు, ఇంకో రకమైన డ్రెస్ వేసుకోబో అని చెప్తే ఆమె ఊరుకుంటుందా? మీకు అసలు అధికారం ఉందా చెప్పడానికి? హూ ఆర్ యూ అంటుంది. మన పక్కింటి అమ్మాయి మీద ఎవరికి అధికారం లేదు. మీ ఎదురింటి అమ్మాయి మీద మనకేం అధికారం లేదు. ఆమె ఏమైనా కొంచెం ఫ్రెండ్ అయి ఉంటే దట్ ఈస్ అదర్. శివాజీ చెప్పిన దానిలో కూడా ఇలా చేయండి అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఎందుకు సందేశం ఇచ్చాడు? సందేశం ఇచ్చాడు. శివాజీ గారికి ఇచ్చిన తర్వాత అనసూయ మాత్రమే రియాక్ట్ అయ్యారు. అనసూయకి మహిళలు సపోర్ట్ చేయాల్సింది పోయి నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్ ఎక్కువ అనసూయ ఎదుర్కొంటుంది. కామెంట్స్ అనేవి ఎవరంటే ఇల్లిటరేట్స్ అనే వాళ్ళే చేస్తున్నారు. ఎక్కువ ట్రోలింగ్ అనసూయనే ఎదుర్కొంటుంది. రీసెంట్ గా ప్రెస్ క్లబ్ కి సంబంధించిన వీడియోలో కూడా ఎడ్యుకేటెడ్ కూడా అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పక్కింటి అమ్మాయికి చెప్పడానికే మీకు అధికారం లేనప్పుడు సమాజంలో మహిళలందరికీ ఏ విధంగా అతను చెప్తాడు? అతనికి ఏం అధికారం ఉంది? మీరు ఒకసారి అని చూడండి, మీ పక్కింట్లో అమ్మాయిని, మీ ఎదురింటి అమ్మాయికి ఈ వస్త్రాలు వేసుకోకు, వేరే డ్రెస్ వేసుకో అని చెప్పండి. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అంటుంది. హూజీ వాళ్ళ ఈగో దెబ్బతింటుంది. మన అనసూయ ఇమేజ్, మిగతా మహిళల ఇమేజ్, ఆయన హీరోయిన్స్ అనే పదం వాడారు కదా, హీరోయిన్స్ ఇమేజ్ కూడా వాళ్ళకు కూడా హట్ అయింది, గుండె బద్దలైపోయింది వాళ్ళకి. ఎందుకంటే మా తిండి మేము తింటున్నాం, మా బాడీ మా ఇష్టం, మా వస్త్రధారణ మాది అన్నారు వాళ్ళు. సమాజాన్ని అందరూ ఇవి ఫాలో అని ఎక్కడ చెప్పలేదు. మరి ఒక సౌందర్య అందంగా ఉంది, ఒక సావిత్రి అందంగా ఉంది చీరకట్టులో, ఒక సాయి పల్లవి అందంగా ఉంటుంది, ఒక రష్మిక చీరకట్టులో అందంగా ఉంటుందని చెప్పాడు. అంటే నలుగురు అందంగా ఉన్నారు. మరి మిగతా హీరోయిన్ల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ డాష్ అని ఆయన ఉద్దేశం. మరి సమంత ఊ అంట పుష్పలో పాట డ్యాన్స్ చేసింది, ఊహు అంటావా పాట. మరి ఆమె వస్త్రాన్ని ఇక్కడ వరకే చడ్డీలు మిడ్డీలు వేసుకొని ఉంటుంది. మరి ఆమె బ్యాడ్ అని ఆయన ఉద్దేశం. మరి ఎలా చెప్తారు ఆయన?